చాలామంది అంటే వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, చాలాసేపు కూర్చునే వాళ్ళు కావచ్చు, మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్. సో, అసలు ఈ బ్యాక్ పెయిన్‌కి సంబంధించి కూర్చునే విధానం బట్టా లేకపోతే వర్క్‌ని బట్టా? కొన్ని మీరు ఆల్రెడీ కవర్ చేశారు మేడం. ఓకే. డిపెండ్స్ ఏంటంటే దేర్ ఆర్ చాలా కారణాలుంటాయి. ఒకటేంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఇన్ రాంగ్ పోస్చర్. ఓకే. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే లోయర్ బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం, కంటిన్యూస్‌గా కూర్చోవడం, ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ వర్క్ చేస్తారు. అవును. మీరు ఏదైనా కాల్ సెంటర్‌కి వెళ్ళుంటే మేము ఫస్ట్ అయితే గమనిస్తాము. అందరు సిస్టమ్ ముందు ఉంటారు. అందరు పిల్లలే. ఎర్లీ 20s, లేట్ 20స్‌లో ఉంటారు. ఎవరు బ్యాక్ సపోర్ట్ తీసుకోరు. ముందుకు వంగి వర్క్ చేస్తుంటారు. బెస్ట్ లైక్ థింగ్ దిస్. ఈజ్ యూ షుడ్ సిట్ విత్ బ్యాక్ సపోర్టెడ్ అండ్ యూ షుడ్ పుల్ ద కీబోర్డ్ మీ వైపు ఉండాలి. అండ్ లైన్ ఆఫ్ విషన్ షుడ్ బి ప్యారలల్ టు ద ఫ్లోర్. అందుకనే పేషెంట్ ఏంటంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ వాడుతున్నారు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ అని దాన్ని బట్టి కూడా గైడ్ చేస్తాను. ఓకే. లైక్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ల్యాప్‌టాప్ వి టెల్ దెమ్ టు కీప్ లిటిల్ హై. కొంచెం హైట్‌లో పెట్టుకుంటే ల్యాప్‌టాప్ కూడా డెస్క్‌టాప్ అవుతుంది. సో క్రానిక్ సిట్టింగ్, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఇన్ రాంగ్ పోస్చర్ ఒక కారణం. ఇంకా చాలా కారణాలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సెసివ్ వెయిట్. ఇప్పుడు మన శరీరం, మన బాడీ వెయిట్ అంతా పడేది నడుము మీదే, వెన్నుపూస మీదే. మన ఛాతీ కానీ కడుపు కానీ దే డోంట్ టేక్ ఎనీ వెయిట్ బేరింగ్ పార్ట్ ఏమైనా ఉందంటే స్పైన్, ఎస్పెషల్లీ లోయర్ స్పైన్. సో హెవియర్ ద పర్సన్, మోర్ లోడింగ్ ఆన్ ద స్పైన్. సో హెవీ వెయిట్ అనేది ఒక కారణం. తర్వాత కాన్స్టెంట్ డ్రైవింగ్ వల్ల ఏంటంటే రెండు బోన్స్ మధ్యలో డిస్క్ అనేది అరిగిపోతుంది. డిస్క్ అరిగిపోవడానికి డిస్క్ డిజనరేషన్, ఎక్సెసివ్ డ్రైవింగ్ కూడా ఒక కారణం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్. మన మూవీకి వెళ్తే స్మోకింగ్ గురించి యాడ్ వస్తుంది. ఎవ్రీబడి మస్ట్ హావ్ సీన్ ఇట్. దే వర్ ఓన్లీ ఎంఫసైజింగ్ అబౌట్ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం. కానీ యాక్చువల్గా మేము ఎప్పుడు ఏమనుకుంటామంటే ఈ వెన్నుపూసకు కూడా ఎంత హాని చేస్తుందో స్మోకింగ్ అనేది యాడ్లో ఇంక్లూడ్ చేయాలి మేము అనుకుంటాం. చాలా మంది డాక్టర్స్ కూడా తెలియని విషయం ఇది. అవునా? సో ఆల్కహాల్, స్మోకింగ్ రెండింటితో కంపేర్ చేస్తే ఆల్కహాల్ వల్ల వెన్నుపూసకి ఏం నష్టం ఉండదు, బట్ స్మోకింగ్ వల్ల ఉంటుంది. ఎందుకంటే డిస్క్ అర్లీగా డిజనరేట్ అవుతుంది. డిస్క్ అనేది వెన్నుపూసలో ఒక స్ట్రక్చర్ అనమాట. దాంట్లో రక్తనాళాలు ఉండవు. దాని న్యూట్రిషన్ అనేది డిఫ్యూజన్ అంటే ఒక ప్రాసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ను ఈ నికోటిన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ మేము అడిగానంటే స్మోకింగ్, వాట్ టైప్ ఆఫ్ వర్క్ దే డూ. సో స్మోకింగ్ ఆల్సో ఏ హ్యాబిట్. అండ్ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్, మనకు వెన్నుపూస సంబంధించిన కండరాలని బలహీనంగా ఉన్నాయనుకోండి, లోడ్ మెయిన్గా స్పైన్ మీద పడుతుంది. సో బ్యాక్ పెయిన్ వచ్చి తగ్గిన వాళ్ళకు, ఒకవేళ సర్జరీ అవసరం పడి బాగైన వాళ్ళకు, అసలు బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకు కూడా వెన్నుపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. దాన్ని రెండు రకాలుగా చెప్తాం. ఒకటి స్పైన్ స్ట్రెంగ్థనింగ్, రెండోది స్పైన్ స్ట్రెచింగ్. అంటే స్పైన్ అనేది అజైల్గా ఉండాలి, ఫిక్స్ అయిపోకూడదు. ఎస్పెషలీ మనకు ఎక్స్టెన్షన్ అంటే వెనక్కి వంగడం అనేది ఒక ఏజ్ తర్వాత చాలా తగ్గిపోతుంది. బోత్ డైరెక్షన్స్లో మూమెంట్స్ ఫ్రీగా ఉన్నప్పుడే ఫ్యాసెట్ జాయింట్స్ అంటే వెన్నుపూసలు ఉండే కొన్ని మెయిన్ జాయింట్, చిన్న జాయింట్స్ కానీ మెయిన్ జాయింట్స్ అనమాట, అవి ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయినప్పుడు రకరకాల మార్పులు వచ్చి మన పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.